రాష్ట్రంలో సర్కారీ బడులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. బడుల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి గడువులోపు సిలబస్ పూర్తి చేయాలని చెప్పింది. ఎలాంటి జాప్యం ఉండొద్దని ఆదేశాలిచ్చింది విద్యాశాఖ. కొన్ని పాఠశాలల్లో సిలబస్ త్వరగా పూర్తి చేయడం లేదా గడువు దాటినా పూర్తి చేయకపోవడంపై చర్యలకు సిద్ధమైంది సర్కార్. రాష్ట్రంలోని గవర్నమెంట్ స్కూళ్లలో సిలబస్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది విద్యాశాఖ. పాఠ్య పుస్తకాల్లో సూచించిన టైం టేబుల్ ప్రకారం ప్రతి సబ్జెక్టును పూర్తి చేయాలని చెప్పింది. సిలబస్ ను మరీ ముందుగా పూర్తి చేయడం లేదంటే అనవసరంగా ఆలస్యం చేయొద్దని ఆదేశించింది. కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా విద్యార్థులకు ఆ పాఠం ఎంతవరకు అర్థమైందనే అంశంపై టీచర్లు దృష్టి సారించాలని సూచించింది విద్యాశాఖ. ప్రతి లెసన్ పూర్తయ్యాక విద్యార్థులకు రివిజన్ పరీక్షలు నిర్వహించాలని చెప్పింది. టీచర్లు తమ రోజువారీ లెసన్స్ వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని ఉత్తర్వులిచ్చింది. వీటిని హెడ్ మాస్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు విద్యాశాఖ ఉన్నతాధికారులు. చదువులో వెనుకబడిన పాఠాలు అర్థం కాని విద్యార్థులకు రెమెడియల్ క్లాసులు నిర్వహించాలని స్పష్టం చేశారు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్. ఇవి రెగ్యులర్ అకాడమిక్ షెడ్యూల్కు ఆటంకం లేకుండా చూడాలని తెలిపింది. జిల్లా విద్యాశాఖ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులు, హెచ్ఎంలు, టీచర్లు ఆదేశాలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించకుండా మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, ప్రధానోపాధ్యాయులు కఠినంగా పర్యవేక్షించాలని జిల్లా అధికారులను ఆదేశించారు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు. ప్రభుత్వం విద్యాశాఖ తీసుకున్న నిర్ణయానికి ఉపాధ్యాయ సంఘాల నేతలు మద్దతిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో టీచర్లకు బోధన కాకుండా అనేక సర్వేలు, రిపోర్టుల పేరుతో అదనంగా బాధ్యతలు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో టీచింగ్ పరమైన ఇబ్బందులు ఉన్నాయంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. ఇది కేవలం ప్రభుత్వ స్కూళ్లకు మాత్రమే కాకుండా ప్రైవేటు స్కూళ్లకు కూడా వర్తింప చేయాలంటున్నారు టీచర్ యూనియన్ నేతలు. రకరకాల శిక్షణల పేరుతో అసలు టీచర్లని పాఠ్యాంశాన్ని బోధించడానికే వారిని సమయం ఇవ్వడం లేదు. పాఠ్యాంశాల బోధనలో టీచర్లని స్వేచ్ఛాయుత వాతావరణంలో బోధన చేయడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. మీరు ఇంకా బాగా చెప్పాలి, ఇంకా మంచి ఫలితాలు తేవాలనేటువంటి ఆలోచన ఉపాధ్యాయునికి ఎక్కించాలి తప్ప అనేక రకాల ఒత్తిళ్లు గురయ్యేటటువంటి ఉత్తర్వులు ఇవ్వకూడదు. ఈరోజు కమిషనర్ గారు కూడా తెలుసు, పై అధికారులకు కూడా తెలుసు, పాఠం చెప్పేదానికంటే కూడా ఇతర పనులు ఎక్కువైపోయినాయి. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి మాత్రమే మనకు ఉత్తర్వులు ఉంటాయి. మరి ప్రైవేటు పాఠశాల పరిస్థితి ఏంది? వాళ్ళకి ఏనాడని ఇచ్చిండ్రా? ఇన్ టైంకు సిలబస్ పూర్తి చేస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండడంతో పాటు రివిజన్ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు విద్యాశాఖ అధికారులు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో సిలబస్ ను పాటించకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పవంటున్నారు విద్యావేత్తలు.